అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయప్రసాద్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. చాలా రోజులు అయిపోతుందన్నమాట వీడియోస్ అప్లోడ్ చేసి. మా హస్బెండ్ అయితే రీసెంట్గా ఇండియాకి వెళ్ళేసి వచ్చారు. వరలక్ష్మి వ్రతం కోసం అయితే నా కోసం కొన్ని తీసుకొచ్చారనమాట. అవేంటో ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ వచ్చేసి కాసు. ఇదైతే ఇక్కడే తీసుకున్నాను. నిన్న వెళ్ళి షాపింగ్కి తీసుకున్నాను అనమాట. చూపిస్తాను చూడండి. లక్ష్మీ కాసు ఇదనమాట. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. కనిపిస్తుందా? ఇదిగో ఇలాగా. ఇది వచ్చేసి లాస్ట్ టైం తీసుకున్నాను కాసు. సేమ్ ఇదే. ఇది వచ్చేసి రెడ్ కలర్ అనమాట. ఇది వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్, రూబీస్ అండ్ ఎమరాల్డ్. ఇంకా దీని వెయిట్ వచ్చేసి 2 grams 50 millis. కాస్ట్ వచ్చేసి 65 kd అయితే పడింది. ఇప్పుడైతే గోల్డ్ చాలా ఎక్కువ ఉందన్నమాట, చాలా పెరిగిపోయింది. చిన్న కాసే ఇంత కాస్ట్ అయితే పడింది. ఇంకా వరలక్ష్మి వ్రతానికి ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి ఈ కాసు అయితే తీసుకున్నాను. చాలా బాగుంది కదా, రెగ్యులర్గా కాకుండా ఇలా కొంచెం డిజైన్ వచ్చిందనమాట. ఇలా రావడం వల్ల చూడండి, లాస్ట్ టైం అయితే నేను తీసుకున్న దానికి ఇలా రూబీస్ అయితే వేసుకొని చిన్న చైన్ లాగా వేసుకున్నాను. ఇదనమాట కాసు. నెక్స్ట్ వచ్చేసి శారీ. ఈ శారీ వచ్చేసి మా హస్బెండ్ ఇండియా నుంచి తీసుకొచ్చారు. తను ఏదో వర్క్ ఉండేసి బెంగళూరుకి అయితే వెళ్ళారనమాట. అక్కడైతే తీసుకున్నారు. చూడండి, మరి ఇలా పెట్టుకోవచ్చో లేదో నాకు తెలియదు, కొత్తది కదా, అమ్మవారికి పెట్టుకోవాలి కాబట్టి. చూడండి శారీ అమ్మవారికి పెట్టుకోవడానికి కదా. ఆ రోజు చూపిస్తాను, ఎలాగో ఈవినింగ్ కట్టుకుంటాం కదా పూజ అయిపోయిన తర్వాత. ఇంకా దీని కాస్ట్ వచ్చేసి చూడండి, కనిపిస్తుందా, 3598 రూపీస్ అనమాట. డిస్కౌంట్ అదంతా ఏం లేదు. బెంగళూరులో ఎంజీ రోడ్లో ఉందన్నమాట, దీపం అనేసి. ఆ స్టోర్లో అయితే తీసుకున్నారు. శారీ బాగుంది, నాకైతే నచ్చింది. ఇది చూడండి, మా ఇంట్లో లక్ష్మీదేవి పటం అయితే ఉందన్నమాట. ఇలాగ విగ్రహం అయితే లేదు. మా హస్బెండ్ ఎప్పటి నుంచో తీసుకుందాం అంటున్నారు. మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు చాలా టెంపుల్స్కి అయితే వెళ్ళారనమాట. ఇది వచ్చేసి గోల్డెన్ టెంపుల్లో తీసుకున్నారు, వేలూరు గోల్డెన్ టెంపుల్లో అమ్మవారిది, లక్ష్మీదేవి. చాలా బాగుంది, చూడండి చూపిస్తాను. చూడండి, చాలా వెయిట్గా ఉంది. ఇత్తలిది చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా పూజ అయితే చేయలేదు, తీసుకొచ్చారు, నేనైతే అలాగే పెట్టున్నాను. వరలక్ష్మి వ్రతం రోజు నుంచి పూజ అయితే చేద్దామనేసి పెట్టున్నాను అనమాట. ఇంకా చిన్న ఏనుగు బొమ్మలు, ఎలిఫెంట్స్ అనమాట. ఇవి కూడా చూడండి, ఇవి కూడా ఇత్తలివే, చాలా బాగున్నాయి. 2 తీసుకొచ్చారనమాట. ఇగో 2 కాయిన్స్ అయితే తీసుకొచ్చారనమాట. వీటి మీద నెంబర్స్ ఉన్నాయి. ఇంకా దేవుళ్ళు కూడా ఉన్నారనమాట. నాకు తెలియదు కరెక్ట్గా, మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, చూసారా, సేమ్ 2 తీసుకొచ్చారు. నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ తీసుకొచ్చారు. ఇక్కడ కూడా దొరుకుతాయి. డజన్ వచ్చేసి 500 ఫిల్స్ అలా పడుతుంది అనమాట. అంటే 140 రూపీస్ పడుతుంది మన ఇండియన్ కరెన్సీ. ఇండియాలో మాత్రం జస్ట్ ఎంత 20 రూపీస్ అనమాట, 20-30 మ్యాక్సిమము. అందుకనేసి ఇవి కొన్ని తీసుకురమ్మన్నాను. నెక్స్ట్ వచ్చేసి బొందారాలు తీసుకొచ్చారు ముత్తైదుకి ఇవ్వడానికి వరలక్ష్మి వ్రతం రోజు. ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి, కాకపోతే మన ఇండియాలో చాలా తక్కువ కదా ప్రైస్. ఇండియాలో 1 రూపీ అయితే ఇక్కడ 10 రూపీస్ అనమాట. అందుకే కొన్ని ఇంపార్టెంట్ మాత్రమే తీసుకొని రమ్మని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి చాలా ట్రెండింగ్ అవుతున్నాయి కదా ఇప్పుడు, రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్. అవైతే తెప్పించుకున్నాను. ఇక్కడ కూడా దొరికాయి, నేను ఒక షాప్లో అయితే అడిగాను. ఇవి డజన్ వచ్చేసి 1.5 kg చెప్పారు, చాలా ఎక్కువ. ఇవి కేవలం 100 రూపీస్ మాత్రమే. రాజంపేటలో తీసుకున్నారనమాట, ఫ్యాన్సీ స్టోర్లో. ఇలాగ 4 కలర్స్ అయితే తీసుకొచ్చారు. ఆల్రెడీ నేను మొన్న వేసుకున్నాను అనమాట, అందుకే కొంచెం తక్కువ ఉన్నాయి. ఇంకా ఇవి రెయిన్బో కలర్స్ తీసుకొచ్చారు. ఇవైతే ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చు అనేసి. నెక్స్ట్ ఇవి మెటల్ అనమాట, మా చెల్లెలు తీసుకునింది. తను బెంగళూరులో ఉంటుంది, జాబ్ చేస్తుంది అనమాట. అక్కడ అయితే తీసుకొని నా కోసం పంపించింది, మెటల్వి.
నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్లౌజెస్ 9 బ్లౌజెస్ అయితే తెప్పించుకున్నాను. ఇంకా ముత్తైదులకి ఇవ్వడానికి 9 బ్లౌజెస్ తెప్పించుకున్నాను, 9 కలర్స్. ఇంకా ఇవి వచ్చేసి పసుపు కుంకుమ ఇంకా వక్కలు అనమాట, అవైతే తీసుకొచ్చారు. ఇదిగోండి మెటల్ బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను, చాలా బాగున్నాయి కదా చూడటానికి. శారీస్ ఇవైతే ఇక్కడ తీసుకున్నవే, ఇండియాకి పంపించి బ్లౌజెస్ అయితే కుట్టించుకొని తీసుకురమ్మన్నాను అనమాట. ఇదిగోండి ఈ శారీ ఇంకా బ్లౌజ్. ఈ బ్లౌజ్ వచ్చేసి ఇంకా పాత మోడల్ ఉంటుంది కదా, అలా స్టిచ్ చేయించాను అనమాట. ఇలాగా హ్యాండ్స్ వేసుకుంటే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ, ఇదైతే నేను కొనుక్కోలేదు, నాకు ప్రెజెంటేషన్ వచ్చింది. ఇది చాలా బాగా నచ్చింది, వరలక్ష్మి వ్రతానికి అయితే ఇది కట్టుకోవాలనుకుంటున్నాను. బ్లౌజ్ ఇది వచ్చేసి బుంగరెట్టలు పెట్టించుకున్నాను. ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నేను ఇక్కడే తీసుకున్నాను, మొన్న ఫస్ట్ వారం కట్టుకున్నాను అనమాట. శ్రావణ శుక్రవారం ఫస్ట్ వారం వచ్చింది కదా, అప్పుడైతే కట్టుకున్నాను ఈ శారీ. ఇది జస్ట్ సింపుల్గానే ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది. 4KD అయితే పడింది నాకు, ఇది ఇక్కడే తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తే మళ్ళీ ఫోల్డ్ చేయాలి. ఇవే అనమాట మా హస్బెండ్ వరలక్ష్మి వ్రతం కోసం తీసుకొచ్చినవి. ఇంకా పిల్లలకి తీసుకొచ్చారు కొన్ని తినడానికి స్నాక్స్, అవి ఇంట్లో కూడా కొన్ని తీసుకొచ్చారు. నేను ఓన్లీ వరలక్ష్మి వ్రతం కోసం ఏమేమి తీసుకొచ్చారు అనేది మాత్రమే షూట్ చేసి పెడుతున్నాను. నాకు అసలు కుదరటం లేదనమాట వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడము. మా పిల్లలకైతే 3 months హాలిడేస్ వచ్చాయి, సమ్మర్ హాలిడేస్. వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఫుల్ టైం వాళ్ళని చూసుకొనే సరిపోతుంది. ఇంకా ట్రై చేస్తాను వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయడానికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకేనండి, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్.